Let us turn to Mark 4th chapter. మార్కు సువార్త 4వ అధ్యాయం చూసుకుందాం. 15 and 14, 15 and 16. 14, 15 మరియు 16 వచనాలు చూసుకుందాం. The sower soweth the word of God. విత్తువాడు వాక్యము, దేవుని వాక్యాన్ని విత్తుచున్నాడు. What does the Bible say about God's word? దేవుని వాక్యము గురించి బైబిల్ గ్రంథం ఏమని సెలవిస్తున్నది? Heaven and earth may pass away, but not a jot or tittle of my law. ఆకాశమును భూమియు గతించిపోయిననే గాని ధర్మశాస్త్రమంతయు నెరవేరు వరకు దాని నుండి ఒక పొల్లైనను until all be fulfilled. ఒక సున్నాయనను తప్పిపోదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. Then in Hebrews 4:12, what more do we see about God's word? హెబ్రీ 4వ అధ్యాయము 12వ వచనంలో దేవుని వాక్యం గురించి ఏమని సంబంధించి చూస్తున్నాం? The word of God is living and powerful. దేవుని వాక్యము సజీవమై బలము కలిగినదై, sharper than any two-edged sword, రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేనూ వాడిగా ఉండి, dividing asunder between the soul and spirit, ప్రాణాత్మలను కీళ్లను మూలుగులను విభజించినంత మట్టుకు దూరుచు, searching the thoughts and intents of the heart. హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. See, folk, చూడండి స్నేహితులారా, when the Spirit of God touches us, దేవుని ఆత్మ మనల్ని ముట్టినప్పుడు, then our ears begin to hear God's voice. అప్పుడు దేవుని స్వరం వినడానికి మన చెవులు కూడా అలవాటు పడతాయి. Our understanding is open. మన గ్రహింపు తెరవబడుతుంది. See, so many people have a Bible in their families or in their hands. అనేక మంది యొక్క ఇళ్లలోనూ వారి చేతుల్లోనూ బైబిల్ గ్రంథాన్ని కలిగి ఉంటారు. But కానీ it's not seen in their action. వారి క్రియల్లో అనుదిన జీవితంలో అది కనబడదు. You know, a dead man does not need any food. చనిపోయిన వ్యక్తికి ఆహారం అవసరం లేదు కదా. Or take a very sick man. ఎంతో జబ్బు పడిన ఒక వ్యక్తిని చూడండి. He loses his appetite. He says, I have no desire to eat. అతనికి ఆకలి ఉండదు, నాకు తినే ఆశ లేదండి అని చెప్తాడు. So people are either very sick in their soul or they are dead in their spirits. కాబట్టి ప్రజలు ఆత్మలో ఎంతో జబ్బు పడిన వారిగా ఉన్నారు, లేకపోతే ఆత్మలో చచ్చిన వారిగా ఉన్నారు. So that they have no hunger for God's word. దానిని బట్టి దేవుని వాక్యం వల్ల వారికి ఎటువంటి ఆకలి లేదు. So what do? కాబట్టి వారు ఏం చేస్తారు? Their Bible is gathering dust. They don't study it every day. అనుదినము వారు దేవుని వాక్యాన్ని పఠించరు, కాబట్టి బైబిల్ గ్రంథానికి దుమ్ము పడుతుంది. And the word of God does not bring forth any fruit in their life. దేవుని వాక్యం వారి జీవితాల్లో ఎటువంటి ఫలమును తీసుకొని రాదు. And their conscience also does not trouble them. It's dead. వారి మనస్సాక్షి చచ్చిన స్థితిలో ఉన్నది కాబట్టి వారిని ఎంత మాత్రం తొందర చేయదు. Now, but when conventions come or Christmas comes, క్రిస్మస్ జరిగినప్పుడు లేకపోతే కోటాలు జరిగినప్పుడు, they illuminate the whole place. They are very active. ఎంతో వారు ముమ్మరంగా ఉంటారు, స్థలం అంతని సిద్ధపరుస్తారు. కోటాల కొరకు వారు ఎంతో తీవ్రంగా పనిచేస్తుంటారు. That is soulish religion. అది మానసిక మెట్లో ఉండేటువంటి భక్తి. What did the Lord Jesus say? యేసు ప్రభు ఏం చెప్పారు? The sower soweth the word. విత్తువాడు వాక్యం విత్తుటకు బయలు వెళ్ళెను. Sometimes our young people have heard the word of God in our houses, in our meetings from childhood. మన యవనస్తులు చిన్న వయసులో నుండే మన ఇళ్లలో కానీ
ప్రార్థన మందిరాల్లో కానీ దేవుని వాక్యం విన్నారు. But when they go to high school and college, కానీ వారు ఉన్నత పాఠశాలకి లేకపోతే కళాశాలకు వెళ్ళినప్పుడు you know how people are. They see all the show and all the vanity. వారు అక్కడ ఉన్నటువంటి ఎంతో వ్యర్థత్వాన్ని, ఆడంబరాన్ని చూస్తారు. And they see money being spent by other boys and girls. తన సహచరులు అబ్బాయిలు అమ్మాయిలు ఎంతో డబ్బును ఖర్చు పెడతాం చూస్తారు. You know, my father never gave me any pocket money. మా నాన్నగారు పై ఖర్చులకు నాకు ఎప్పుడు డబ్బులు ఇచ్చేవాడు కాదు. And I never asked him for pocket money. నేను కూడా పై ఖర్చులకు ఎప్పుడు మా నాన్నగారిని డబ్బులు అడగలేదు. If there was 6 paisa, 5 paisa in my pocket, that was a big thing. నా జేబులో కనీసం 6 లేదా 5 పైసలు ఉన్నా కానీ అది ఎంతో గొప్ప విషయంగా ఉండేది. So I knew that my father was spending everything for the kingdom of God. మా నాన్నగారు తన దగ్గర ఉన్న సమస్తాన్ని దేవుని రాజ్యం కొరకు ఖర్చు పెడుతున్నారు అనే విషయం నాకు తెలుసు. So I never asked him, buy this, buy that. కాబట్టి నాన్నగారు ఇదిగోనండి అదిగోనండి అని ఎప్పుడు మా నాన్నగారిని అడిగేవాడిని కాదు. Nowadays I see people watch the bicyclists. ఈ దినాల్లో సైకిల్ దొక్కే వారిని నేను గమనిస్తూ ఉన్నాను. Very few are riding bicycles these days. అసలు ఈ దినాల్లో సైకిల్ దొక్కేవారే చాలా తక్కువ అనుకోండి. All boys are troubling their parents, buy me a motorbike. అబ్బాయిలందరూ వాళ్ళ యొక్క తల్లిదండ్రుల్ని నాకు మోటార్ బైక్ కొనివ్వమని ఎంతగానో తొందర చేస్తున్నారు. Buy me a motorbike, I want to break my head. నేను నా తలను పగలగొట్టుకోవాలనుకుంటున్నారు కాబట్టి నాకు బైక్ కొనివ్వండి అని తల్లిదండ్రులు ఎంతగానో అబ్బాయిలు తొందర చేస్తున్నారు. Well, and the poor parents, పాపం తల్లిదండ్రులు they borrow money or get some money and buy them motorbike, and the next thing the legs are broken or hand is broken or something. పాపం తల్లిదండ్రులు అప్పు చేసో ఏదో ఒక రీతిగా డబ్బు తీసుకుని వచ్చి బైక్ కొనిస్తే వాళ్ళ కాలు ఇరుగుతుంది లేకపోతే చెయ్యి విరుగుతుంది. Anyway, ఏదేమైనప్పటికీ I had an old bicycle నా దగ్గర ఒక పాత సైకిల్ ఉండేది. and my pedals were very bad, and then I lost my pedals. Only the metal piece was left. సైకిల్ తొక్కేటువంటి ఒక పెడల్ ఎంతో చెడిపోయినవి కాబట్టి చివరికి ఆ పెడల్ అన్నీ పోయి ఆ ఇనప గడ్డి మాత్రమే మిగిలేది. Oh, I would gladly ride it. అయినప్పటికీ నా ఇనప గడ్డితో ఎంత సంతోషంగా సైకిల్ తొక్కేవాడిని. Only when there was rain, my leg will slip, my foot will slip. వర్షం పడినప్పుడు మాత్రమే నా కాళ్ళు జారిపోతుండేది. But I would never worry about that. దాని విషయం నేను ఎంతగా ఎక్కువ పట్టించుకోలేదు. Nowadays, I don't see anybody without pedal. అసలు ఈ దినాల్లో పెడల్ లేకుండా సైకిల్ తొక్కడం నేను ఎంత మాత్రం చూడడం లేదు. But I was satisfied. నాకున్న దాంతో నేను ఎంతో తృప్తి చెందాను. I didn't trouble my father. Give me money, give me this. నాకు డబ్బులు ఇవ్వండి, నాకు అది ఇవ్వండి, ఇది ఇవ్వండి అని మా నాన్నగారిని ఎన్నడూ నేను తొందర చేయలేదు. So even the boys and girls that grew up in the fellowship, సహవాసంలో ఎదుగుతున్నటువంటి అబ్బాయిలు అమ్మాయిలు కూడా well, after some time, కొద్ది కాలం తర్వాత when they look at this man, this boy and that boy, ఆ అబ్బాయిని ఈ అబ్బాయిని వారిని వీరిని చూసిన తర్వాత I see worldliness getting into them. లోకత్వము వారిలోకి ప్రవేశించడాన్ని నేను చూశాను. Instead of desiring to change the whole world, లోకాన్నే మార్చాలనేటువంటి ఆశ కలిగి ఉండడానికి బదులుగా they become slaves to the pleasures of this world. ఈ లోకం యొక్క సుఖభోగాలకి వారు బానిసలుగా మారారు. Now what did Jesus say? యేసుప్రభు ఏం చెప్పారు? 15th verse, 15వ వచనం, Mark 4 and 15. మార్కు సువార్త 4వ అధ్యాయము 15వ వచనం. These are they by the wayside where the word is sown. త్రోవ పక్క నుండి వారు ఎవరనగా వాక్యం వారిలో విత్తబడును. But when they have heard, కానీ వారు వినిన వెంటనే Satan cometh immediately and taketh away the word. సాతాను వచ్చి వారిలో విత్తబడిన వాక్యం ఎత్తుకొని పోవును. Do you see this? దీన్ని చూస్తున్నారు కదా? The devil has freedom. సాతానికి ఎంతో స్వేచ్ఛ ఉన్నది.
Nowadays, people watch all kinds of pictures in their television. ఈ దినాల్లో ప్రజలు టీవీలో వచ్చేటువంటి అన్ని రకాల బొమ్మలు చూస్తూ ఉన్నారు. In the television, there's so much filth today. టీవీలో ఎంతో మురికి ఈ దినాల్లో రావడం మీరు చూడవచ్చు. And there is magic, there is astrology. మంత్రాలు, జ్యోతిష్యం లాంటివి కూడా టీవీలో వస్తున్నాయి. There is every form of uncleanness. ప్రతి విధమైన అపవిత్రత టీవీలో కనబడుతుంది. Now, the family prayer, కుటుంబ ప్రార్థన, husband and wife praying together, భార్యాభర్తలు కలిసి ప్రార్థన చేయడం, the boys and girls going alone and spending half an hour or 1 hour with the Lord in the morning and evening. ఉదయాన్న అబ్బాయిలు అమ్మాయిలు ఒంటరిగా ప్రభుతో అరగంట కానీ గంట కానీ గడపటం. These were the ordinary disciplines which we were given. మాకు నేర్పించబడినటువంటి సర్వసాధారణమైన క్రమశిక్షణలు ఇవన్నీ కూడా. And as a matter of fact, I enjoyed my time with the Lord. ఇంకా చెప్పాలంటే ప్రభుతో నేను గడిపిన సమయాన్ని ఎంతగానో ఆస్వాదించేవాడిని. After I got back from my cricket matches, which I used to play, క్రికెట్ ఆటలు ఆడిన తర్వాత ఇంటికి వచ్చినప్పుడు, or hockey and soccer matches, లేకపోతే హాకీ క్రీడలు కానీ ఫుట్బాల్ ఆటలు ఆడిన తర్వాత I would come home ఇంటికి వచ్చి and spend at least half an hour in prayer. కనీసం అరగంట అయినా ప్రార్థనలో గడిపేవాడిని. And I would lift up my voice and pray. నేను స్వరం ఎత్తి బిగ్గరగా ప్రార్థన చేస్తూ ఉండేవాడిని. Now, my dear people, వినండి స్నేహితులారా, the word of God became very precious to me. దేవుని వాక్యము నాకు ఎంతో ప్రశస్తమైనదిగా భావించాను. So I used to learn so much of the word of God by heart. దేవుని వాక్యంలో ఎక్కువ భాగాన్ని కంఠోపాఠంగా నేను నేర్చుకుంటూ ఉండేవాడిని. And when I read some of the word of God, it used to stick in my head. దేవుని వాక్యం చదువుతున్నప్పుడు కొన్ని భాగాలు అట్లాగా నా మనసులో But what ముద్రించబడేవి. does Jesus say here? ఇక్కడ యేసు ఏం చెప్పారు? The devil comes immediately and taketh away the word. వారు వినిన వెంటనే సాతాను వచ్చి వారిలో వెత్తబడిన వాక్యం ఎత్తుకొని పోవును. Now I don't want that to happen at these meetings. ఈ కూటాల్లో సాతాను వచ్చి వాక్యాన్ని ఎత్తుకొని పోవడం నాకు ఎంత మాత్రం ఇష్టం లేదు. Because ఎందుకంటే our Lord was manifested to destroy the works of the devil. అపాది క్రియలను లయపరచుటకే మన ప్రభు మనిషి కుమారుడు ప్రత్యక్షమాయను. You have read that verse, I'm sure. ఈ వచనాన్ని మీరు చదివి ఉంటారని నేను నమ్ముతున్నాను. It is in John 1 John 3rd chapter 8th verse. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. For this purpose the Son of God was manifested to destroy the works of the devil. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. Do you see this, my friend? చూస్తున్నారా ప్రియులారా? So when the devil is very busy, even here, సాతాను ఇటువంటి కూటంలో కూడా మమ్మల్ని క్రియ చేస్తున్నప్పుడు, the word of God is going into the heart of my faithful అయ్యో servant. దేవుని వాక్యము నమ్మకస్తులైన హృదయంలోకి చొరబడుతున్నది. The devil is very troubled. సాతాను ఎంతగానో ఇబ్బంది పడుతూ ఉంటాడు. The word of God is being sown in the heart. అయ్యో వీరి హృదయాల్లో దేవుని వాక్యం విత్తబడుతున్నదే అని ఎంతగానో తొందరపడతాడు. And now this young man will live a new life. ఇప్పుడు ఈ యవనస్తుడు నూతన జీవితాన్ని జీవిస్తాడే. This girl, this mother, this father, ఈ అమ్మాయి, ఈ తల్లి, ఈ తండ్రి నూతన జీవితాన్ని జీవిస్తారు. they will become winners of souls. వారు ఆత్మను సంపాదించేవారుగా మారతారు. They will destroy my kingdom. వారు నా రాజ్యాన్ని నాశనం చేస్తారు. So the devil is very troubled. కాబట్టి సాతాను ఎంతగానో ఇబ్బంది పడతాడు. In James 2nd chapter, యాకోబు పత్రిక 2వ అధ్యాయంలో the 19th verse, 19వ వచనం.
Thou believest that there is one God. దేవుడు ఒక్కడే అని నీవు నమ్ముచున్నావు. Thou doest well. అలాగు నమ్ముట మంచిదే. The devils also believe and tremble. దయ్యములను నమ్మి వణుకుచున్నవి. Some people, some Christians today, కొంతమంది క్రైస్తవులు, they are worse than devil. ఈరోజు దయ్యాల కంటే ఘోరమైన వ్యక్తులుగా మారారు. The Bible says, దేవుని వాక్యం సెలవిస్తున్నది, the devils believe that there is one God. దేవుడు ఒక్కడే అని దయ్యాలు కూడా నమ్ముచున్నవని దేవుని వాక్యం ఎంతో స్పష్టంగా సెలవిస్తుంది. They not only believe that there is one living God, ఒకే సజీవుడైన దేవుడు ఉన్నాడని దయ్యాలు నమ్మటం మాత్రమే కాదు, they tremble. అవి నమ్మి వణుకుచున్నవి. But కానీ look at many people who say they are Christian. మేము క్రైస్తవులము అని పిలుచుకునేటువంటి అనేక మందిని మీరు గమనించండి. When some puja comes, ఏదైనా పూజ దినాలు వచ్చినప్పుడు, and people say to them, ప్రజలు వచ్చి వారిని ఈ రీతిగా అడిగినప్పుడు, oh, you must give money for this, ఈ పూజ కొరకు మాకు డబ్బులు ఇవ్వాలండి అని అడిగితే, they will say, okay. సరేనని ఇవ్వటం ప్రారంభిస్తారు. I am told that in many places, అనేక ప్రాంతాల్లో నాకేం చెప్పారంటే, those that collect money like this, ఈ రీతిగా పూజల కొరకు డబ్బులను when సేకరించేవారు, they see a Christian who says, no, I cannot, I do not believe in idolatry, I will not give money, విగ్రహారాధన యందు నాకు నమ్మకం లేదండి కాబట్టి నేను డబ్బులు ఇవ్వను అని చెప్పేటువంటి క్రైస్తవులను వారు ఎదుర్కొంటే, it is an abomination, I don't believe it. విగ్రహారాధన చేయడం హేయమైనది, నేను నమ్మను కాబట్టి నేను డబ్బులు ఇవ్వనండి అని చెప్తే, Yes, అవును, I see the devils trembling. ఆ రీతిగా దయ్యాలు వణకడం నేను చూశాను. At whose name? ఎవరి నామంలో దయ్యాలు వణుకుతాయి? I'd say, నేనేం చెప్తాను, oh, use any other name. వేరే ఏ నామనైనా మీరు వాడండి. The name of this God who is on that hill or in that valley or anybody else. ఆ కొండ మీద ఉన్న దేవుడి పేరు గాని, ఈ లోయలో ఉన్నటువంటి దేవుడి పేరు గాని, ఏ దేవుడి పేరైనా మీరు వాడండి. The devils will not be moved. దయ్యాలు ఎంత మాత్రం కదలవు. But కానీ at the name of Jesus, యేసు నామమును మనం ఉచ్చరించినప్పుడు they begin to tremble. దయ్యాలు వణికిపోవడం ప్రారంభిస్తాయి. And then they say, oh, yeah, I am going away, I am going away. అయ్యా నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పి కేకలు వేస్తాయి. Sometimes when I am preaching, కొన్నిసార్లు నేను బోధిస్తున్నప్పుడు కూడా these demons cry out. ఈ దయ్యాలు కేకలు వేస్తూ ఉంటాయి. They say, we can't be here. మేము ఇక్కడ ఉండలేమని కేకలు వేస్తాయి. Why did we come here? అసలు మేము ఇక్కడికి ఎందుకు వచ్చాము? And they begin to run out of the crowd. ఆ యొక్క జనసమూహాన్ని వదిలి అవి పారిపోతాయి. And then those evil spirits are cast out. ఆ రీతిగా దురాత్మలు పారదోలు పడుతున్నాయి. See, some Christian, కొంతమంది క్రైస్తవులు, they don't even have the faith of these devils. దయ్యాలకు ఉన్నటువంటి నమ్మకం కూడా వారికి లేదు. The devils believe దయ్యములు కూడా నమ్ముచున్నాయి and tremble. నమ్మి వణుకుచున్నాయి. Have you got a heart that trembles at God's word? దేవుని వాక్యానికి వణికేటువంటి హృదయం మీకు ఏమైనా ఉన్నదా? If Moses quaked before the presence of God, గొప్ప దైవజనుడైన మోషేనే దేవుని సన్నిధిలో వణికిపోతే, who are you? Who am I? నీవెవరు? నేనే పాటివాడిని. We are nobody. మనము నిమిత్త మాత్రులము. We are unworthy. మనం అయోగ్యులము. We are unclean. మనం అపవిత్రులము. In the sight of a holy God. పరిశుద్ధ దేవుని సమక్షంలో మనం అపవిత్రులము. What must we do? మనం ఏం చేయాలి? We must humble ourselves. మనల్ని మనం తగ్గించుకోవాలి. My dear friend, ప్రియ స్నేహితులారా, is Maharashtra going to see Jesus? మహారాష్ట్ర యేసయ్యను చూడబోతున్నదా? So, my dear people, కాబట్టి ప్రియమైన వారలారా, let us be watchful.
మెళుకువగా ఉందాం. During these few days of meeting, ఈ కూటమి జరిగేటువంటి కొన్ని దినాలు the word of God must remain in the heart దేవుని వాక్యము హృదయంలోనికి చొచ్చుకొని పోవాలి. and bring forth fruit. వాక్యం నిలిచి ఉండాలి, ఫలములు ఫలించాలి. And the works of darkness in our families, villages, cities must be destroyed. మన కుటుంబాల్లో, మన గ్రామాల్లో, మన పట్టణంలో ఉన్నటువంటి దురాత్మ శక్తులు నాశనం కావాలి. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Thou one true living God, సజీవుడైనటువంటి ఒకే నిజ దేవా, surely your heart is grieved this evening నిశ్చయముగా ఈ సాయంత్రము మీ హృదయం ఎంతగానో బాధపడుతున్నది. that millions of people are celebrating the death of a mythological Rakshasa. లక్షలాది మంది ప్రజలు పురాణాల్లో ఉన్నటువంటి నరకాసురుడు లేకపోతే రాక్షసు చనిపోయినటువంటి ఆ యొక్క పండుగ జరుపుకుంటూ ఉన్నారు. Our offices are full of evil and bribery. మా ఆఫీసులు లంచములతోనూ చెడుగుతోనూ నిండి ఉన్నాయి ప్రభువా. Oh, impurity and AIDS are destroying thousands of people. అపవిత్రమైన జీవితాలు, ఎయిడ్స్లు వేలాది మంది జీవితాలు నాశనం Thy చేస్తున్నాయి. laws are broken, మీ యొక్క ఆజ్ఞలు ధిక్కరించబడుతున్నాయి. and every form of image is made and called God. ప్రతి విధమైన రూపాన్ని దేవుడిగా పిలుస్తూ ఉన్నారు తండ్రి. Lord, our sin is very great. ప్రభువా, మా పాపము మిగుల గొప్పది. How little we have done for you in India, in Asia, in the world. భారతదేశంలో, ఆసియా ఖండంలో, ప్రపంచంలోనే మేము చేసింది బహు తక్కువ తండ్రి. Forgive us, O Lord. ఓ ప్రభువా, మమ్మల్ని క్షమించండి. Give us love, give us compassion. మాకు ప్రేమను, కనికరమును దయచేయండి. Give us the zeal for your glory. మీ మహిమ కొరకైన ఆసక్తిని మీరు మాకు దయచేయండి. Bind the forces of darkness అంధకార శక్తులను బంధించండి. and speak to us now. ప్రభువా, ఇప్పుడు మాతో మాట్లాడండి. Speak to this whole nation. ఈ దేశముతోనే మీరు మాట్లాడండి. Hear our prayer. మా ప్రార్థన ఆలకించండి. In Jesus' holy name. యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాము తండ్రి. Amen.